ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ లీడర్ కోసమే మాట్లాడుతున్నదుల్లో గతంలో వైఎస్ఆర్ సిపి నుంచి ఎంపీగా గెలిచిండు. ఏమైందో ఏమో మొత్తం మీద అయితే వైఎస్ఆర్ సిపి నుంచి బయటికి వచ్చిండు. ఈ 2-3 దినాలల్లో టీడీపీలో జాయిన్ అవుతాడంట. టికెట్ కూడా ఖాయమైందంట. నువ్వు మరి ఆ మనిషి ఎవరు, అంత పెద్ద లీడర్ ఎవరు? ఇక నేను చెప్పకంటే ముందుగాల మీరే చూడుండ్రి. ఎన్నికలలో పోటీ చేయాలని చెప్పి ఎవరికుండా చెప్పుండ్రి. సర్పంచ్ కాడికి వెళ్ళి పెద్ద బిజినెస్ల మ్యాన్ల దాకా అందరికీ ఎలక్షన్లలో పోటీ చేయాలి, ఎమ్మెల్యేను ఎంపీగా గెలవాలని చెప్పి ఉంటుంది. ఇప్పుడు అదే తొవ్వల ఉన్నాడు రఘురామకృష్ణం రాజు సారు. ఎట్లయినా రఘురామకృష్ణం రాజు సార్కు పాత దోస్తాను ఉండే టీడీపీతోనే. అందులో కొన్ని దినాలు పనిచేసిండు. అటెనక ఏమైందో ఏమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఎంపీగా గెలిచిన సంవత్సరం తిరగకముందే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిండు. వైఎస్ఆర్సీపీ పార్టీల నుంచి బయటకు వచ్చినప్పటి సంది ఇప్పటిదాకా జగన్నాథ్ సార్ను మస్తు అరుచుకుంటున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు. 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కాయి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడైతే టీడీపీ పార్టీ నుంచి టికెట్ కోరుతున్నాడు. ఒక ఆశయంతో నేను వచ్చా. నేను ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో, ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకేమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా. ఇంకా అదే దృక్పథంతో నేనున్నా. ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానన్నా, నరసాపురం నుంచి ఎంపీగానన్నా పోటీ చేయాలని చెప్పి సార్కు మస్తు కాయిషి ఉన్నది. మళ్ళా ఎట్లయినా టీడీపీ పార్టీలో చేరుతాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నది. చంద్రబాబు సార్తోని భేటీ అయినాక చక్కగా సైకిల్ ఎక్కుతాడు. సైకిల్ ఎక్కినాక టికెట్ వచ్చుడైతే ఖాయం అంటున్నారు. మళ్ళా టికెట్ వస్తే మస్తు జోషిగా ఉంటాడు సార్ అయితే.